ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము. అలాగే మీ స్నేహితులకి, మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని ఒక వాగ్దానం ధ్యానం చేసుకుందాము. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 19-20 వచనాలు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొదలుచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు చేయుచున్నాను. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలగజేయుచున్నాను. దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. దేవుడు మన జీవితాలు నూతన క్రియలు జరిగించే దేవుడు అంటున్నాడు. అరణ్యంలో దేవుడు త్రోవను కలగజేస్తాడు, ఎడారిలో నదులు పారజేసే దేవుడు అంటున్నాడు. అంటే అరణ్యం లాంటి మన జీవితాల్లో దేవుడు తప్పకుండా దేవుడు ఫలింపు దయచేస్తాడు. ఎడారి మన జీవితాల్లో దేవుడు నదులు ప్రవహింపజేసే దేవుడే అంటున్నాడు. మోడుగన్న జీవితాలను దేవుడు చిగురింపజేసే దేవుడే అంటున్నాడు. దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు. మన కొరకు మనకు కావాల్సిన అన్నీ కూడా దేవుడు దయచేసే దేవుడు అంటున్నాడు. ముందే సిద్ధపరచి ఉంచాడు. మనకు కావాల్సిన ఇవులన్నీ కూడా అనుగ్రహించే దేవుడు అంటున్నాడు. ప్రతి అవస్థలు కూడా దేవుడు తీరుస్తాడు, మనల్ని పోషిస్తాడు. ప్రతి అక్కరలు కూడా దేవుడు తీరుస్తాడు. ప్రతిదినం మనం దేవుడి సల మొరపెట్టేవారిగా ఉండాలి. దేవుణ్ణి మనం ఆశ్రయించేవారిగా ఉండాలి. దేవుని మీద ఆధారపడేవారిగా ఉన్నట్లయితే దేవుడు మనకు సహాయం చేస్తాడు, మనకు మేలు చేస్తాడు. మన యొక్క ప్రార్థన దేవుడు తప్పకుండా ప్రతిఫలము దయచేసే దేవుడు అంటున్నాడు. మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అన్ని విషయాల్లో దేవుడు మనల్ని హెచ్చించే దేవుడు అంటున్నాడు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. నూతన క్రియలు ప్రభా చేసే దేవుడో నాయన, నూతన కార్యాలు జరిగించే దేవుడో నాయన, మా జీవితాలు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడో ప్రభా. అయా నీకు స్తోత్రాలు. తన అరణ్యంలో త్రోవ కలగజేసే దేవుడు, ఎడారిలో నదులు ప్రవహింపజేసే దేవుడో నాయన, మమ్మల్ని ఏర్పరచుకున్న దేవుడు, ఎన్నుకున్న దేవుడో ప్రభా. మాకు ఏది కావాలో ప్రభా నువ్వు మాకు అనుగ్రహించే దేవుడు, సిద్ధపరిచి ఉంచావు ప్రభా, దాచి ఉంచావు దేవా. అయా అనేక మేలులు చేసే దేవుడు, మాకు సహాయం చేయవాడో ప్రభా. మమ్మల్ని పోషించే దేవుడు నాయన, ప్రతి అక్కరలు తీర్చే దేవుడు నాయనకు స్తోత్రాలు ప్రభా. నాయన మాకు కావాల్సిన ఈవులన్నీ కూడా అనుగ్రహించే దేవుడు అయానికి స్తోత్రాలు ప్రభా. యేసయ్యానికి వందనాలయ ప్రతిదినం ప్రభా. నిన్ను ఆశ్రయించేవారిగా ఉండాలి, అసలు మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభా. మోడువన్న జీవితాలు చిగురింపజేసే దేవుడవయానికి స్తోత్రాలు ప్రభ నాయన. అయా తండ్రి ఎడార్లాంటి బ్రతుకులో ప్రభ నాయన, నదులు ప్రవహింపజేసే దేవుడవయానికి స్తోత్రాలు ప్రభ నాయన. అయా మా జీవితాలను మార్చే దేవుడవయానికి స్తోత్రాలు ప్రభ తండ్రి. యేసయ్యానికి వందనాలయ్యా. మా దేశానికి అనుకరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయ ప్రభ. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టి స్వస్థపరచయానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా ఎవరు ఏ బాధల సమస్యలు ఉన్నారో వారిని దర్శించు నాయన. వారికి ఉన్న బాధ సమస్యలన్నీ కూడా తొలగించండి ప్రభా. అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు నాయన. వారికి ఉన్న అప్పులు తీర్చి ఆశ్రయించి దీవించిన ఆయనకు స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థించే రీతిగా మన జీవితాలు నూతన కార్యాలు జరిగిస్తాడు. రేపు పుట్టినరోజు జరుపుకున్న వారికి, పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.